పోయినసారి మిస్ అయ్యారు. ఈసారి ఇంటి గుమ్మం తొక్కితే ఇందులో ఉన్న ఒక్కొక్క గుండు వాళ్ళ గుండెల్లో దిగిపోద్ది. రే కారు సౌండే కాది? అవునా? వాళ్ళే అయింటారన్నా, వాళ్ళు పెద్ద బందోబస్తుతో వచ్చుంటారు. రే ఏంట్రా నువ్వేంట్రా అనవసరంగా భయపెడతావు? ఆగరా. అయ్యో ఏంటి మల్లేశా, ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలాగైనా పిలుస్తారు? నేనేదో సెకండ్ హ్యాండ్ లో కారు కొనుక్కొని నీతో ఓపెన్ చేద్దాం అనుకుంటే తుపాకీతో నిలబడ్డావేంది? నేనే ఇక్కడ టెన్షన్ లో పడి ఏడుస్తుంటే మధ్యలో నీ కూడా ఏంటి బాయ్? ఎవరు నేను టెన్షన్ పెడుతున్నారా? ఆ కొత్తగా వచ్చిన ఎస్ఐ ప్రభువా, సిఐ సింహాశలవా, ఎస్పీ పరశురామ, డిఐజీ వెంకటశామ, రాంప్రసాద్ ఐపీఎస్, ఎవరు నేను టెన్షన్ పెడుతున్నారా? వాళ్ళెవరు కాదు బాయ్, నిన్ను బట్టలు లేకుండా కూర్చోబెట్టారు చూడు వాళ్ళు. వాళ్ళిద్దరునా? నేను ఇంటి దాకా వెళ్ళొస్తానా? ఏమన్నా అర్జెంటా? ఆ రోజు సింగిల్ గా ఉంటే వచ్చి టచ్ చేసావు. ఈ రోజు నేను ఇద్దరు లేడీ జేమ్స్ బాండ్స్ తో వచ్చాను. ఇప్పుడు టచ్ అయినా నీకు దమ్ముంటే. బండి అవసరం ఉండి నిన్ను తీసుకొచ్చా. గుండు, ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావని ఎవడన్నా అడిగాడా? ముందెళ్ళి ఆ పాత్ర తీసుకునిరా. మాషా, నువ్వు పూర్తిగా మారిపోయావు మాషా. ముందుకొచ్చావంటే మాడు పగిలిపోద్ది గుండునాయలా. ఈ సత్తు గిన్నె పట్టుకెళ్ళి ఏం చేసుకుంటారా? మర్యాదగా బండి, లేకపోతే ప్రాణాలతో మిగలరు. నువ్వు మంది మార్బలంతో ఉంటావని తెలిసి కూడా మీ ఇంట్లోకి దూసుకొచ్చావంటే మా గురించి నీకింకా అర్థం కాలేదా? భాయ్, మా గురించి నువ్వు చెప్పు. చెప్తాను. ఆ రోజు విశ్వరూపం చూపించారు కదా, అది ఇంకా నా కళ్ళ ముందే కనపడుతుంది. వాడు ఇంకా తుపాకీ చూపిస్తాడేంటి మరి? మల్లేసా, మాటలతో పోయి దానికి తుపాకీ ఎందుకో కింద పడాయి. నాకు అసహ్యంగా 1, 2, 3 లెక్క పెట్టడం ఇష్టం ఉండదు. ABCD నుండి జో వరకు చెప్తాను, జే వరకు చెప్తాను. ఆ లోపు తుపాకీ కింద పడేమని చెప్పు భాయ్. లేదంటే భాయ్, నీకెంతో నమ్మకమైన వ్యక్తి ఎవరు? నా పెళ్ళం బాను. నాకైతే మాషానే. నీకు నీ బాను ముఖ్యమా లేక ఈ పాత్ర ముఖ్యమా? మల్లేసా, వద్దయ్యా, మాట్లాడుకుంటే పోతాది కదా. అది కాదు వాళ్ళు బాయ్. ఎంతకంటే బాయ్, పెద్దగానే నేను తెచ్చారేమో. చెప్పేది అర్థం వెళ్ళి తీసుకురారా. దగ్గరికి వస్తావా? రేయ్, వద్దు వద్దు వద్దు, నువ్వు వెళ్ళరా. వాళ్ళు మామూలు కాదయ్యా. అక్కడే ఉండు, వెళ్ళరా గుండు. గుండు గుండు ఆగురా. అరే నేను చెక్ చేశాను రా, అందులో ఏం లేదురా, దాంతో ఏం చేసుకుంటారా? రే వద్దు మల్లేసా, చేతులు పైకెత్తు, వాళ్ళు కాల్ చేసేలా ఉన్నారా? లేదు బాయ్, అందులో ఉన్న బుల్లెట్ నేను వాడేశాను. అందులో మిగిలిన్నవి ఇంక 2. ఆ 2 తను ఖాళీ చేసేసింది. రే చేతులు దించండి రా, కిందికి దించండి. ఇంకో 2 ఇత్తడి పాత్ర ఉంటే అలా మొహాన పడేయండి. ఈ సత్తు గిన్నెలను తీసుకెళ్లి సంతలోనే అమ్ముకుంటారు పాపం. దించమంటున్నాను కదరా. రే ఈ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? మాయదారి మల్లేసా. ఏంటమ్మా నిజంగా షూట్ చేస్తున్నావేంటి? అదేంటి ఇదేంట్రా ఇంకో తుపాకీ? బాబా మర్ గయా. పదమయ్యా, వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అయ్యో నన్ను కాల్చండి అమ్మో. అయ్యో నా కారు.
Kanika on the way, so we make it no ever she'll leave like fire. విన్న ప్రతి కథ నిజమవదుగా అది నిజమైతే జగతి కాదుగా జనులు ఆడుతున్న ప్రతి ఆట జాంపాటే కాలతోటి పయనిస్తే జరగని దండు లేదులే. Close your eyes and roll the dice. We're taking the chance, so name your prize. విజయమే నీదిగా వెనకడు కన్నయ్యగా చేయిగా అవకాశాన్ని వదలగా అదరవద్దు బెదరవద్దు అలసటొద్దు చివరి ఆటిది వదలవద్దు మరువవద్దు వాటిది జరుగుతోంది చోట ఇలా జనంతోటి ఆట ఒకరిపై ఒకరి వేసాయిక కుదిరితే జాక్పాట్ అట. మాషా ఐ లవ్ యూ. అయ్యయ్యో వెళ్ళి చూడవయ్యా. నా కారు బురదలో ఇరుక్కుపోయింది. మాషా ఫీజు కట్టే స్తోమత లేనప్పుడు స్కూల్కి ఎందుకు రావాలి? మర్యాదగా అద్దె కడతారా లేదా ఇల్లు ఖాళీ చేస్తారా? తీసుకున్న డబ్బులు ఇవ్వడానికి దిక్కులేదు గాని కాన్వెంట్ చదువులు కావాలంట. అప్పు తీర్చడానికి లేదు గాని స్కూల్ ఫీజు కట్టడానికి మాత్రం డబ్బులుంటాయా? పనిచ్చిన వాళ్ళ దగ్గర చూసి చూడనట్టు పోవాలా. ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే పో.
అక్షు ఏమైంది? ఏమైంది? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదే. తొందరగా రా. మాషా దూకేద్దాం రా జంప్ చేయి మాషా పాత్ర పట్టుకో మాషా చేయి పట్టుకో ఇలా దొంగతనాలు చేస్తూ మోసం చేస్తూ ప్రతిరోజు భయపడి బతుకుతున్నాం. ఈ పరిస్థితి కారణం ఏంటి? నేనంటే ఇలా అయిపోయాను. నువ్వైనా చదువుకొని మంచి మార్గంలో వెళ్తావనుకుంటే నువ్వు నన్ను ఓవర్టేక్ చేసుకుంటూ నాకంటే మించిపోయావు. నేను బడికి చదువుకోవడానికి వెళ్లేదాన్ని. నేను స్కూల్ ఫీజు కట్టలేదని, నోట్బుక్స్ కొనలేదని ఎన్నో రోజులు క్లాస్ బయట నిలబెట్టేశారు. నేనెంతో బాధతో నిలబడేదాన్ని. నా తోటి పిల్లలందరూ చిరిగిన బట్టల అక్షయ అంటూ నన్ను ఏడిపించేవారు. దీనంతటికీ కారణం డబ్బొక్కటే కదా మాషా. మనం అనుకున్నంత డబ్బు మన దగ్గర ఉంటే మనకి చేతనైనంత వరకు అందరికీ సాయపడి సంతోషంగా ఉండేవాళ్ళం కదా. మనం పడ్డ కష్టం ఇంకెవ్వరూ పడకూడదు. ఇక ఈ భూమి మీద లేనివారు అనే పదం లేకుండా చేయొచ్చు. చెయ్యొచ్చు, కానీ మన చేతుల్లో ఏమీ లేదే. చేతుల్లో లేదు, కానీ నా కాళ్లల్లో ఉంది. ఆ? పర్వాలేదే, ఈ అక్షయ మహల్లో తాళి ఉచితంగా ఇస్తున్నారు. చూడండి ఎంత మంచి పని చేస్తున్నారు. పేద పిల్లలకి బుక్స్ ఫ్రీగా ఇస్తున్నారంట. అది అట్లా వదిలేవయా, మాలాంటి పేద రైతులకి విత్తనాలు కూడా ఫ్రీగా ఇస్తారంట. అలా చేస్తే దేశం ఎంత బాగుపడిపోద్దో. ఇంతకీ ఓనర్ ఎవరో తెలియటం లేదే. ఈవిడ గారిది పెద్ద జమీందారీ వంశం. మొన్ననే కోర్టులో కేసు గెలిచింది, అందుకే అన్ని ఫ్రీగా ఇస్తుంది. బిర్యానీ 5 రూపాయలు మాత్రమే. ఇలా ఇస్తున్నప్పుడు అన్ని ఫ్రీగానే ఇచ్చేసేయచ్చు కదా. రే, ప్రతిదీ ఫ్రీగా ఇస్తే ప్రజలందరూ సోంబేర్లు అయిపోతారని అన్ని మ్యానుఫాక్చరింగ్ రేట్గా ఇస్తున్నారు రా. తీసుకోండమ్మా, తీసుకోండి. రేయ్ నువ్వు అటెళ్ళు. రేయ్ నువ్వు ఇటెళ్ళరా. సరే. రేయ్ నువ్వు అటెళ్ళు ఎత్తకరా. మళ్ళీ ఒకసారి వెళ్ళి ఎత్తకరా. అటేం దారి లేదు. అవునా, అయితే తిన్నగా వెళ్ళి ఎత్తుకో. నువ్వు చెప్పాలా? నేనేంటి పోనా? పోరా.
రే సోమశేఖర్ పోతున్నాడు పట్టుకోండి ఎవరది రే దెయ్యం ఏంట్రా నడి రోడ్డు మీద పట్టుకున్నావు సామే దెయ్యం అని అన్నందుకు మన్నించమని అడుగు సామే. మల్లేశాన్ని మన్నించమని అడుగుతావా దెయ్యం నాయన వావ్ ఏంటి భాషలా మారిపోయావా? నేను మారలే, నువ్వు మారడం కోసం. ఆ? ఇక పైన దొంగ బళ్ళు తీసుకుని అమ్మకూడదు. మాకెంతో సహాయం చేసిన నిన్ను మాషా ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. ప్రేమ దేవతకు వందనం. ఆ. రేయ్, ఎంత ధైర్యం ఉంటే దొంగ నోట్లు వచ్చేస్తావరా? లేరా, లేమంటున్నారా? షర్టిప్రా, విప్పమంటుంటే. ఆర్ యు మ్యారీడ్ పర్సన్? నో, ఐ ఆమ్ ఏ ఒరిజినల్ బ్యాచులర్. ఆయనకు ఒక హాఫ్ ప్లేట్ బిర్యానీ తీసుకొచ్చివ్వండి.